హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers-hiring.com మరియు జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఈరోజు విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఈరోజు ఎంసెట్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న చాలా వరకు కొంత గందరగోళం ఉంది. ఏదైతే ఈ సీట్ మెజర్ విషయంలో, ఇంటేక్ల విషయంలో కొంత గందరగోళం ఉంది. కానీ ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైలు కొత్త సీట్లు యాడ్ అవ్వకుండా రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంతా కూడా నీట్గా పెట్టడం జరిగింది. నిన్నైతే మాత్రం ప్రాపర్గా లేకుండే. నిన్న చాలా బ్రాంచ్లు చూసి కన్ఫ్యూజ్ అయినటువంటి విద్యార్థులు ఈరోజు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి, కొత్తగా వచ్చేటువంటి దీన్ని బట్టి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించింది అయితే ఇంకా ఈ రోజు నుంచి ఆప్షన్ పెట్టుకోవచ్చు. నిన్న ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్ మెర్జర్స్ అయి ఉన్నాయి. నిన్న ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూసి ఫిక్స్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈరోజు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏదైతే మీరు కాలేజ్ అనుకుంటారో, ఉదాహరణకి CMRM అనుకున్నారనుకోండి, దాంట్లో కొన్ని బ్రాంచులు క్లోజ్ చేయడం జరిగింది, క్లోజ్ చేసి మెర్జర్ చేయడం జరిగింది. సో ఈ మెర్జర్ అనేది ఆల్మోస్ట్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు మెర్జర్ అయినటువంటి సీట్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దాంతోపాటుగా ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని కామన్ మిస్టేక్స్ ఏదైతే మనకి కౌన్సిలింగ్లో నడుస్తూ ఉంటాయో, ఇక్కడ చూడండి, మీరు CIT బ్రాంచ్ కోడ్స్ అండ్ బ్రాంచ్ నేమ్ విషయంలో CIT అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్ ఒక 7 బ్రాంచెస్ వరకు ఇచ్చున్నారు. ఇందులో CME కంప్యూటర్ ఇంజనీరింగ్, CSA కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, CSG కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, CSN కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్, CSO. ఇప్పుడు ఈ కోడ్లు రాసుకునేటప్పుడు మీరు ఏం తప్పు చేస్తారంటే, మీరు టక్కన బ్రాంచ్ కోడ్స్ దగ్గరికి వచ్చేసి ఈ కోడ్స్ చూసుకుంటారు. ఓకే, ఒక ఇంపార్టెంట్ కాలేజ్ ఉంది, VNRలో మీరు అడ్మిషన్ పెట్టుకోదలుచుకున్నారు. అడ్మిషన్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఆ కాలేజ్ అన్ని కోడ్స్ని చూసుకోండి. పైన అన్ని కోడ్స్ని చూసుకోండి. అన్ని కోడ్స్ని చూసుకునేటప్పుడు ఇట్లా ఇప్పుడు 3, 6, 7, 8 కోడ్స్ ఇక్కడ CITలో ఉంది. ఓకే, 8 కోడ్సే కదా మనకు అని అనుకుంటారు. అలా కాదండి. మీరు కిందకు వచ్చినట్లయితే ఇంకొక 10-12 కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది AI అనేది ఒక కోడ్తో ఉంది. AID అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని మరొక కోడ్తో ఉంది. AIM ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. CIC ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. CSE IoT సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ 3 కలిసింది. ఇది MVSRలో ఉంది, CBITలో కూడా ఉంది. చాలా పెద్ద కాలేజీలో కూడా ఈ కోర్సు ఉందండి. చాలా మంచి కోర్సు, నవాబ్ షాలంలో కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఇది VNR విజ్ఞాన్ జ్యోతి స్టూడెంట్స్ పెట్టుకోండి. ఎవరైనా కాలేజ్ ప్రియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ CSB సీట్ అనేది దొరుకుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ. సార్ మరి CICకి CSCకి డిఫరెన్స్ ఏంటంటే, యాక్చువల్గా మనకి IoT ఇంటిగ్రేషన్ తోటి సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. మీరు సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ తీసుకొని కూడా IoT స్పెషలైజేషన్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఇంచుమించు ప్యారలల్ బ్రాంచెస్ అని చెప్పొచ్చు. CSD డేటా సైన్స్, ఇది అందరూ బ్రాంచ్ మర్చిపోతున్నారండి. డేటా సైన్స్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్, చాలా హై ప్యాకేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బ్రాంచ్, మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ AMLతో పాటు సెకండ్ బ్రాంచ్గా డేటా సైన్స్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా బ్రదర్ సిస్టర్ లాగా రెండు ఇంచుమించు ఒకటే సిలబస్ ఉంటుంది. దీంట్లో అడిషనల్గా మిషన్ లెర్నింగ్ ఒకటి, కొన్ని ఆర్టిఫిషియల్, మీరు AML తీసుకున్నా కానీ డేటా సైన్స్ టెక్నిక్స్ మ్యాక్సిమం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఇది CSI. ఇప్పుడు ఉదాహరణకి గోకరాజులో ఈ బ్రాంచ్ వచ్చినట్టుంది. సో ఇది గమనించాలి. ఇది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్. CSM మీరందరూ కూడా ఫేవరెట్ బ్రాంచ్. ఇప్పుడు అందరూ కూడా CSM మేనియా నడుస్తుంది. అందుకని దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో పెట్టాడు. మా బ్రాంచ్ కనిపిస్తలేదని గాబరాపడద్దు. ఒకసారి మీరు ఈ కోడ్స్ అన్నిటి కూడా ఎవరైతే CSC ఫ్యామిలీ పెట్టుకోదలుచుకున్నారో అన్ని కోడ్స్ అండి, నేను ఒకటి చెప్తున్నా, CSC అనే బ్రాంచ్ తీసుకున్నప్పుడు స్పెషలైజేషన్స్, ఈ స్పెషలైజేషన్స్ పర్టికులర్గా ఈ 3 స్పెషలైజేషన్స్ని చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. AI, AID, AIM. మీకు ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రం దీంట్లో 100% సిలబస్ ఇందులో ఉంటుంది. CSC సిలబస్ 70% చదివినంత మాత్రాన మా కోరు గేట్ రాస్తాము, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యే మీకు అందరూ గేట్తో ఏం పని చెప్పండి. నీట్గా ఇది రాసుకోండి. మంచిగా ఈ బ్రాంచెస్ చదివినట్లయితే మీకు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ మీదన్నా కమాండ్ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. ఇంకొక మేజర్ మిస్టేక్ కన్వీనర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈరోజు ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలిసి తెలియకుండా ఎక్కువ బ్రాంచ్లు పెడితే ఎక్కువ కాలేజ్, ప్రతి స్టూడెంట్ నేను మినిమం ఒక 100 ఆప్షన్స్ పెట్టమని సజెషన్. చాలామంది చేసే, దాదాపు చాలామంది కాదు, చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఎవరైతే బిలో 10,000 పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే CBIT, VNR విజ్ఞాన్ జ్యోతి, OUCE, తర్వాత JNTU ఈ పెట్టేసి దాని తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, CVR పెట్టేసి జనరల్ CS పెట్టి వదిలేస్తారు. 100% నేను చెప్తున్నా, మీరు దెబ్బ అయిపోతారు. మీకు సీట్ వచ్చే ప్రశ్నే లేదు. లాస్ట్కి వచ్చేసి ఏ పనికిమాలిన కాలేజీలో వచ్చి పడతారు.
సో ఈ రకంగా పేరెంట్స్ రకరకాల మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. సో ఇంకా ఒక మేజర్ మిస్టేక్స్ ఏంటంటే అండి, ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏదైతే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్టికులర్గా తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ఇంటర్నెట్ సెంటర్లకు పోయి ఆప్షన్ పెట్టించుకుంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏ ఒక్కరికి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వద్దు. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళకి నచ్చినటువంటి నిన్న కూడా నేను ఒక వీడియో చెప్పినాను, చాలా కాలేజెస్ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ మంచి పెడుతూనే ఉంటారు, మధ్యలో ఏదన్నా ఒక కమిషన్ వచ్చే కాలేజీని దాంట్లో ఇరికిచ్చేస్తారు. అట్లా చేసుకోవద్దు. మీరు ఆప్షన్స్ మీరు పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, లిస్ట్ ఆఫ్ 60 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో మీకు నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 60-70 కాలేజెస్ని లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మంచి కాలేజెస్ వరకు ఆప్షన్ పెట్టుకోండి. మీ ర్యాంక్ ఒకవేళ 1,70,000 80,000 ఉందనుకోండి, అప్పుడు కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు 1,70,000 ఇంకా స్లాట్ బుకింగ్ అవ్వట్లేదు కాబట్టి ప్రజెంట్ చిన్న ర్యాంకర్స్ అవుతుంది. రేపు మనం ఈరోజు నెక్స్ట్ చేసే వీడియోలో పెద్ద ర్యాంక్స్ అంటే 50,000 పైన ఉన్నటువంటి 1,00,000 రూపాయ ర్యాంకర్స్కి ఏ కాలేజీలు పెట్టుకోవాలి, 1,00,000 నుంచి 1,50,000 ఉన్నటువంటి వాళ్ళు ఏ కాలేజీలు పెట్టుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి.